కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ బియ్యం స్మగ్లింగ్ గురించి అందరూ చెప్పుకుంటున్నారు. కానీ అసలు పోర్టే వైసీపీ హయాంలో చేతులు మారిపోయింది. ఇందుకోసం ఓ మాఫియా చేసిన ప్రయత్నాలపై ఎన్నో రకాల ప్రచారాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు అరబిందో కంపెనీ వశమైంది. వాస్తవానికి 2019కి ముందు అరబిందో కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా పరిశ్రమకే పరిమితమైంది. ఆ కంపెనీ విజయసాయిరెడ్డి వియ్యంకుడిది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరబిందో రియాలిటీ ఏపీలో శరవేగంగా పాతుకుపోయింది. అరబిందో ఫార్మాకు ఈ కంపెనీకి సంబంధం లేదు. లిక్కర్ స్కామ్ లో అరబిందో వారసుడు విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి అరెస్టు కావడంతో వాటాదారులు గొడవ చేశారు. దాంతో అరబిందో రియాలిటీ పేరును అవర్ రియాలిటీగా మార్చారు. కానీ అంతకు ముందే, అంటే అరబిందో రియాలిటీగా ఉన్నప్పుడే ఆ సంస్థ కాకినాడ పోర్టును రాయించేసుకుంది. కాకినాడ పోర్టు పూర్వ యజమానులను తుపాకీ పెట్టి బెదిరించి 40% పైగా వాటా రాయించుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో ఎన్నోసార్లు వీటిపై వార్తలు వచ్చినా ఎవరూ ఖండించలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ అంశం తెరపైకి వస్తుంది. కాకినాడ పోర్టు ఎలా చేతులు మారింది, చేతులు మారిన తర్వాత స్మగ్లింగ్ కు ఎలా కేంద్రంగా మారింది, అసలు అవర్ రియాలిటీకి అసలు యజమాని ఎవరు అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వీటిపై వాస్తవాలను వెలుగులోకి తేవాలని అనుకుంటున్నారు. బియ్యం స్మగ్లింగ్ పై చేసే విచారణలో వీటిని బయటకు తీసుకొచ్చేలా చేస్తే అసలు మాఫియా గుట్టు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.